ఇండియాని షేక్ అయితే చేస్తాడు. ఎందుకంటే లెక్క 2000తో మొదలైంది. ఎందుకంటే కంప్లీట్ గా ఎక్కడ మీకు 4 hours లెంత్ ఉన్నా సరే మూవీ అయ్యాక ఇంకా గంట ఉంటే బాగుండేది అనిపించింది. ఎక్కడ ఒక ల్యాగ్ మూమెంట్ కానీ ఒక డల్ మూమెంట్ లేకుండా అలా తీసుకెళ్ళిపోయాడు 4 hours. ఈవెన్ మూవీ అయ్యాక అదే అప్పుడే 4 hours అయిపోయింది అనిపించింది. ఆ లెవెల్ అది. అండ్ మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే రణ్వీర్ గారి ఆయన యాక్టింగ్ మొత్తం చింత వలేసాడు. నేషనల్ అవార్డు అనే కాదు, ఏ అవార్డు అయినా సరే ఆయన మొత్తం ఇండియాలో ఉన్న అవార్డ్స్ నాకు ఇచ్చేవచ్చు. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసుకున్నాడు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఆదిత్య ధర్ గారి ఆయన స్టోరీ అయినా, లేదంటే ఆయన స్టోరీ టెల్లింగ్ అయినా, లేదంటే చాప్టర్ వైజ్ గా ఆయన స్టార్టింగ్ అయినా ఎండింగ్ అని చేసే విధానం అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీకి ఏదైనా మెయిన్ పాజిటివ్ ఏదో ఉందంటే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ వరకు మీ ఫ్యూజ్ ఎగిరిపోతాయి. మీ మైండ్ అలా ఉంటుంది. ఇప్పటికీ నా మైండ్ అలా రన్ అవుతుంది. దాన్ని నవ్వాలి ఆడవాళ్ళు కూడా తెలియట్లేదు. ఆ లెవెల్ మొత్తం మూవీ పర్స్పెక్టివ్ అనే మార్చేసే ఒక ట్విస్ట్ అయితే పడింది. చిన్నపిల్లలు చూడలేరు. అసలు బ్రూతల్ కిల్లింగ్ ఉంటుంది మూవీలో అయితే. కంప్లీట్ కలెక్షన్ కూడా అదే లెవెల్ ఉంటాయి. అంతే బ్రూతల్ గా ఉంటాయి. ఎందుకంటే మీరు పెట్టిన డబ్బులకి ఫస్ట్ 15 minutes లోనే ఆ లెవెల్ అవుట్పుట్ ఎవడ ఇవ్వలేడు. ఎందుకంటే ఆ లెవెల్ ఫైట్ అయినా సరే, ఆ యాక్షన్ ఎప్పుడు ఇవ్వలేదు. ఆ లెవెల్ అయితే పడింది ఫస్ట్ 15 minutes వరకు. బట్ ఏదైతే మనకి ఫస్ట్ హాఫ్ లో కొన్ని మిస్ అయ్యాయి, ఒక సెంటిమెంట్ సీన్స్ కానీ, ఒక ఫ్యామిలీ ఎమోషన్ కానీ మిస్ అయిందో, అది సెకండ్ పార్ట్ మాత్రం కంప్లీట్ ఇచ్చుకున్నారు. అన్ని పార్ట్స్ పెట్టుకున్నారు. సినిమాలో నెగిటివ్ అని చెప్పుకోవడానికి ఒక్క నెగిటివ్ కూడా ఉండదు. ఎందుకంటే ఒక డిఓపి చాలా బాగుంది, లేదంటే యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి, అంత తక్కువ బడ్జెట్ లో తీసుకున్నారు, లేదంటే హీరో యాక్టింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. కంప్లీట్ గా 24 hours మొత్తం ప్రాణం పెట్టి చేసారు అనిపిస్తుంది. అండ్ కలెక్షన్ వైజ్ గా వస్తే మాత్రం నెక్స్ట్ 2 months వరకు ఇదే మూవీ చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ లెవెల్ కలెక్షన్ అయితే ఉంటుంది. బట్ లెంత్ కొంచెం తగ్గించుంటే కలెక్షన్ పెరిగేదేమో, కానీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఆడే ఛాన్స్ ఉంది. అదే చెప్తున్నా కదా, 4 hours లెంత్ పెట్టినా సరే ఇంకో గంట బాగుండదు అనిపించింది. ఆ లెవెల్ మేకింగ్ ఉంది. ఎందుకంటే మీకు 4 hours అలా కూర్చోబెట్టచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా 2 గంటల్లో కూడా ల్యాగ్ అంటారు. బట్ 4 hours ఎక్కడ ఒక ల్యాగ్ మూమెంట్ లేదంటే ఆయన ఏ లెవెల్ తీసుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే జనాలు కనెక్ట్ అయ్యేది. ఒక బయట ఇన్సిడెంట్స్ కొన్ని మూవీలో యాడ్ చేశారు. సో అది యాడ్ చేసే విధానమైనా, లేదంటే ఆ సీన్ టు సీన్ ఇదైనా సరే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం మూవీ చూసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం కనెక్ట్ అవ్వాలి. సినిమాకి కనెక్ట్ అయ్యేటప్పుడు ఎంత లెంత్ ఉన్నా సరే మనం పెద్ద 4 పడుతుంది. అలాంటి సీక్వెన్స్ చాలా పడ్డాయి. ఒక 4-5 సీక్వెన్స్ అందులో పడ్డాయి. దాని వరకు చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఎంత చెప్పుకునే తక్కువే. మొత్తం మూవీ మొత్తాన్ని మార్చేస్తారు. చాలా బాగా అనిపించింది. ఇంకొకసారి కాదు, ఇంకొక 2 సార్లు కూడా వచ్చేసి చాలా బాగా.